బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో ప్రభుత్వాలను కూల్చివేసిన జంజీ నిరసనల అలలు ఇప్పుడు ఐరోపా ఖండానికి పాకినట్లుగా కనిపిస్తోంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పాలనపై అక్కడి 35 ఏళ్లలోపు యువ ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సంచలన సర్వేలు వెల్లడించారు. 2027 జాతీయ ఎన్నికల ముందు మెలోనీకి పెను సవాలుగా మారిన ఈ రాజకీయ పరిణామాల పూర్తి వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా జనరేషన్ జెడ్ లేదా జెన్జీ యువత తమ నిరసన గలంతో అధికార పీఠాలను అల్లాడిస్తోంది. బంగ్లాదేశ్, నేపాల్లలో జెన్జీ ఉద్యమాలు పెను రాజకీయ తుఫాను సృష్టించి ప్రభుత్వాలనే కూల్చియగా, ఇటీవల భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా విద్యార్థుల నిరసనల ధాటికి తన పదవికి రాజీనామా చెయ్యక తప్పలేదు. ఇప్పుడు సరిగ్గా అలాంటి జెన్జీ ముప్పే ఐరోపా ఖండంలోని ప్రధాన దేశమైన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ప్రభుత్వానికి కూడా ఎదురవుతున్నట్లు స్పష్టమవుతుంది. 2027లో ఇటలీలో జరగబోయే జాతీయ ఎన్నికల ముందు ప్రధాని మెలోనీకి యువ ఓటర్ల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. యూ ట్రెండ్ పోలింగ్ సంస్థ ఇటీవల వెల్లడించిన సర్వే గణాంకాల ప్రకారం 35 ఏళ్లలోపు ఓటర్లలో ప్రధాని మెలోనీ నేతృత్వంలోని రైట్ వింగ్ కూటమికి కేవలం 30% కంటే తక్కువ మద్దతు మాత్రమే ఉంది. అదే సమయంలో ప్రతిపక్ష సెంటర్ లెఫ్ట్ కూటమికి దాదాపు 50% యువత సంపూర్ణ మద్దతు ఇస్తుండటంతో ఇటలీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. 2022లో అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రధాని మెలోనీకి యువతలో ఉన్న క్రేజ్ ఇప్పుడు వేగంగా క్షీణించింది. ఆమె ప్రభుత్వానికి 35 ఏళ్లలోపు యువతలో కేవలం 25% మంది మాత్రమే ఆమోదిస్తూ ఉండగా, మొత్తం జనాభాతో పోలిస్తే ఇది చాలా తక్కువగా ఉండడం గమనార్హం. యువతలో మెలోనీ ప్రభుత్వంపై ఈ స్థాయిలో ఆక్రోశం పెరగడానికి ప్రధాన కారణం ఆర్థిక రంగంలో సరైన సంస్కరణలు లేకపోవడమేనని పొలిటికల్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. 2022లో అధికారాన్ని చేపట్టాక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు, గౌరవప్రదమైన వేతనాలు, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని ఇచ్చిన హామీలు నీటమూటలుగా మిగిలిపోయాయని యువత మండిపడుతోంది. లోరెంజో డి సియో విశ్లేషణ ప్రకారం ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక విధానాలు యువతకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేకపోయాయి. యూరోస్టాట్ గణాంకాలను పరిశీలిస్తే 15 నుండి 24 ఏళ్ల వయసున్న యువత ఉపాధి రేటు మొత్తం 21 సభ్య దేశాల యూరోజోన్ మొత్తంలో ఇటలీలోనే అత్యల్పంగా ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. పైగా విద్యా రంగానికి ఇటలీ కేటాయిస్తున్న బడ్జెట్ మిగిలిన యూరోపియన్ దేశాలతో పోలిస్తే దారుణంగా తక్కువగా ఉండడం, బడ్జెట్ కోతలు విధించడం యువతను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తుంది. ఇక యువ ఇటాలియన్ గ్రాడ్యుయేట్లను తీవ్రంగా వేధిస్తున్న మరొక ప్రధాన సమస్య దారుణమైన వేతన వ్యత్యాసం. బ్యాంక్ ఆఫ్ ఇటలీ వెల్లడించిన అధికారిక డేటా ప్రకారం జర్మనీలోని ఒక యువ గ్రాడ్యుయేట్ సగటున సంపాదించే జీతంతో పోలిస్తే అదే స్థాయి విద్యా అర్హతలు ఉన్న ఇటలీ గ్రాడ్యుయేట్ ఏకంగా 80% తక్కువ వేతనం పొందుతున్నాడు. దీంతో ఉన్నత విద్య పూర్తి చేసిన యువత స్వదేశంలో ఉద్యోగాలు చేయలేక, చాలీచాలని జీతాలతో బతకలేక విదేశాలకు తరలిపోతుంది. ఫలితంగా దేశంలో తీవ్రమైన బ్రెయిన్ డ్రెయిన్ ఏర్పడుతోంది. 2020 నుండి 2024 మధ్య కాలంలోనే 1,00,000 మందికి పైగా ఉన్నత విద్యావంతులైన యువ గ్రాడ్యుయేట్లు ఇటలీని విడిచిపెట్టి వేరే దేశాలకు వలస వెళ్లారని బ్యాంక్ ఆఫ్ ఇటలీ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక, ఉద్యోగ సమస్యలకు తోడు మెలోనీ ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన లా అండ్ ఆర్డర్ విధానాలు కూడా యువత ఆగ్రహానికి ఉప్పెనలా మారుతున్నాయి. రేవు పార్టీలపై తీవ్ర నిబంధనలు, లైట్ క్యానబిన్ ఉత్పత్తిపై ఆంక్షలు, శాంతియుత నిరసనలు, ఆక్రమణలపై కఠిన పరిమితులు విధిస్తూ భద్రతా డిక్రీలను ప్రభుత్వం తెచ్చింది. ప్రజా భద్రత కోసమే ఈ కఠిన నిర్ణయాలని ప్రభుత్వం వాదిస్తున్నప్పటికీ ఇవి తమ స్వేచ్ఛను అణచివేయడమేనని విమర్శకులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. గతంలో నో మెలోనీ డే పేరుతో వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి విద్యారంగంలో కోతలు, కొత్త భద్రతా నిబంధనలు, అలాగే గాజా యుద్ధంపై మెలోనీ ఇజ్రాయెల్ కు మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఇటలీ యువ ఓటర్లలో లింగపరమైన తీవ్ర రాజకీయ విభజన కూడా కనిపిస్తోందని బొకోని యూనివర్సిటీ పరిశోధనలు చెబుతున్నాయి. 18 నుండి 29 ఏళ్ల వయసున్న యువ పురుషులు కొంతవరకు రైట్ వింగ్ పార్టీలకు మద్దతు ఇస్తుండగా, అదే వయసున్న యువ మహిళలు మాత్రం వామపక్ష, సెంటర్ లెఫ్ట్ పార్టీలకు వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామం వల్ల మెలోనీకి మద్దతు తగ్గినప్పటికీ ఓట్లు కేవలం ఒక్క ప్రతిపక్షానికే కాకుండా ఇతర తీవ్ర కుడిపక్ష పార్టీలకు కూడా చీలిపోయే అవకాశం ఉంది.
ఇటలీ రాజకీయ చరిత్రలో సాధారణంగా 35 ఏళ్లలోపు యువ ఓటర్లలో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉండడం వల్ల వారి అసంతృప్తి గతంలో ఎన్నికల ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ ఇటీవల జరిగిన న్యాయ వ్యవస్థ సంస్కరణల ప్రజాభిప్రాయ సేకరణలో ట్రెండ్ పూర్తిగా రివర్స్ అయింది. ప్రధాని మెలోని ఎంతగానో ప్రచారం చేసిన ఈ రెఫరెండంలో 35 ఏళ్లలోపు యువతలో ఏకంగా 67% మంది పోలింగ్ బూతులకు వచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు. అందులో ఏకంగా 60% మంది ప్రభుత్వం ప్రతిపాదించిన సంస్కరణలకు వ్యతిరేకంగా నో అని ఓటేసి మెలోనికి ఊహించని షాక్ ఇచ్చారు. జెన్జీ యువత ఒకసారి రోడ్లపైకి వచ్చి ఓటింగ్ లో పాల్గొంటే ఫలితాలు ఎలా ఉంటాయో ఈ రెఫరెండం రుజువు చేసింది. దీన్ని బట్టి రాబోయే 2027 ఇటలీ జాతీయ ఎన్నికల్లో జెన్జీ యువత ఓట్లు అత్యంత నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నాయని స్పష్టమవుతుంది. యువత గనుక ఇదే తరహా పట్టుదలతో భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తే ఇటలీలో మెలోనీ ప్రభుత్వ భవితవ్యం తీవ్ర ప్రమాదంలో పడడం ఖాయమని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.